నీ గుండెల్లో నీ బాధ, నీ కడుపులో ఉన్న ఆవేదన నీ దేవునికి తెలియదు అనుకోకు. తెలుసు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో దేవునికి తెలుసు. నరుని హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు. నీ కన్నీరు దేనికో తెలుసు ఆయనకి. చూడట్లేదు అనుకోకు. అయితే నీ మనసు ఎలా ఉందో కూడా ఆయన చూస్తాడు. నువ్వు ఆయన్ని ప్రేమించు. ఒక టైం వస్తుంది, ఒక రోజు వస్తుంది, ఆ రోజు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. అంతేకాని దేవుడు ఆశీర్వదించాలని మాత్రం దేవుని సన్నిధికి రాకు. ఈ తేడా మనకు తెలియాలి. దేవుడు ఇలా ఆశీర్వదిస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడని చెప్పిన వాళ్ళ దగ్గరికి ఆటోలు కట్టించుకొని మరి లారీలు కట్టించుకొని మరి లక్షల మంది వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా బోధ చేస్తే రారు. ఎందుకంటే కష్టంగా ఉంటుంది. ఈ చక్కని మాటలు కాదు ఇవి చక్కని మాటలు కావు. సత్యవాక్యాన్ని బోధిస్తాను. మీరు బాగుంటే దేవుడు మీకు ఇస్తాడు, లేదంటే ఇంకా నాశనం అయిపోతారని చెప్తాను నేను. అంతే. దేవుడితో అలాగే ఉంటుంది వ్యవహారం. దేవుడి దగ్గర నువ్వు బాగుంటే నిన్ను 100 రెట్లు ఆశీర్వదిస్తాడు. తేడా చేస్తే పాతాళానికి తొక్కుతాడు.